ఒక విషయాన్ని నేను చదివిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనం. అందుకు అగ్రిప్ప మాట్లాడుచు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఆమెన్. ఇక్కడ ఈ మాట చూసారా ఎంత గట్టిగా ఉందో? అగ్రిప్ప రాజు పౌలు గారిని బంధించారనమాట. పౌలు గారిని బంధించిన తర్వాత మామూలుగా ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తాంగా, కోర్టుకి వెళ్ళారా? ఎవరు బోర్లేండి, ఊరికే అడుగుతున్నా. ఏదో ఒక మాట అంటారు, 2 ప్రాంతాలు తొక్కకూడదంట మనిషి. ఒకటి హాస్పిటలు, ఒకటి పోలీస్ స్టేషన్. ఈ రెండిట్లో తొక్కకూడదు అని అంటారు. అయితే ఇప్పుడు కోర్టుకి వెళ్ళావా అంటే అది చాలా లాంగ్ అన్నమాట. అయితే మన కోర్ట్స్ ఉంటాయిగా, జడ్జిమెంట్ ఇస్తారే లాయర్స్. అలాంటిదే అగ్రిప్ప అనేటువంటి రాజు దగ్గరికి పౌలు గారిని తీసుకొని వచ్చారు. ఎందుకని? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సువార్త ప్రకటిస్తున్నాడు అనేటువంటి నేరం మీద ఆయన్ని తీసుకొని వచ్చినప్పుడు అగ్రిప్ప రాజు ముందు నిలబెట్టారు. అగ్రిప్ప రాజు అన్నాడు, పౌలు గారు కదా, పౌలు నీ గురించి ఒకసారి నువ్వు చెప్పయ్యా అన్నాడు. అయితే పౌలు గారు అగ్రిప్ప రాజుకు సువార్త ప్రకటించాలి. ఆయన ఏం చేశాడంటే, అయ్యా నేను పలానా వ్యక్తిని, నేను సౌలుగా ఉన్నప్పుడు నా జీవితం ఇది, అక్కడ నుంచి నేను కొన్ని రోజులు వచ్చిన తర్వాత పలానా చోట యేసుక్రీస్తు ప్రభువారు నాకు దర్శనం ఇచ్చాడు, అప్పటి నుంచి నా జీవితము ఇది అని ఆయన జీవితం గురించి ఆయన చెప్పుకుంటూ ఉంటే అగ్రిప్ప రాజు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అగ్రిప్ప రాజు, ఏంటి పౌలు ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా మార్చేద్దాం అనుకున్నావా? ఇక్కడ పౌలు గారు సువార్త చేయలేదండి. అగ్రిప్ప రాజుతో యేసుక్రీస్తు ప్రభువే దేవుడు నమ్ముకో అని చెప్పలా. ఆయన జీవితం గురించి ఆయన చెప్పుకుంటేనే అగ్రిప్ప రాజుకి ఏమనిపించిందో తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎంత బాగుంటుందా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత బాగుంటుందా అనిపించింది. పౌలు గారు ఆయన జీవితాన్ని చూపించాడు, చెప్పాడు. దానికే అవతల వాడి హృదయంలో యేసుక్రీస్తు ప్రభు అంటే భయం వచ్చింది. అమాన్. ఈరోజు నీ జీవితాన్ని బట్టి వారికి దేవుని యొక్క ఘనత ఏంటో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత బలమైన వాడో, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో అర్థమవుతుందా? ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు కేవలం ఆయన జీవితం గురించి మాత్రమే చెప్పాడు, సువార్త ప్రకటించాలి. అక్కడ అగ్రిప్ప రాజుకి ఆ మాటలకి, ఆయన లైఫ్ స్టోరీ వింటే అగ్రిప్ప రాజుకి దేవుడు అంటే భయం వచ్చింది. ఆయన అంటున్నాడు, ఏంటి నన్ను క్రైస్తవుడిగా మార్చేస్తావా ఏంటి? ఆయన ఎక్కడ చెప్పాడండి దేవుడిని నమ్ముకోమని? యేసయ్య దేవుడు అని చెప్పలా. నేను నమ్ముకున్నానయ్యా దేవుడిని అన్నాడు. ఎలా నమ్ముకున్నాను, ఎందుకు నమ్ముకున్నందుకు నా జీవితం ఎట్టుందంటేనే ఆయనకు అనిపించింది, నేను కూడా దేవుడిని నమ్ముకుంటే బాగుండేమో అనిపించినట్టుంది. అందుకంటాను ఇంత తేలిగ్గా మార్చొద్దు నన్ను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకో, ఈరోజు నీ జీవితాన్ని చూసినప్పుడు నీ పక్కన వాడికి అలాగే అనిపించాలి. అనుకోవచ్చయ్యా నన్ను చూస్తే అవతల వాడికి ఎలా తెలుసుద్ది? ఒక ప్రశ్న అడుగుతానండి. కొంతమందికి ఎలా ఆలోచిస్తారంటే, ఈరోజు నువ్వు కూడా అలాగా ఆలోచించి ఉండొచ్చు, వాడితో తిరిగితే చెడిపోతా అందుకే నేను తిరగట్లా, ఆమెతో తిరిగితే చెడిపోతా అందుకే నేను తిరగట్లా. ఒకటి సరే, దాన్ని కూడా వదిలేద్దాం. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్తారు, రే ఎందుకురా వాడితో తిరుగుతున్నావు, తిరగద్దు, చెడిపోతావు, ఇంట్లో కూర్చో. కొంతమంది తల్లులు పిల్లలకి, కూతురులకి చెప్తారు, అమ్మాయి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు, అమ్మాయితో తిరగద్దు, అవసరం లేదు, చెడిపోతావు, ఇంట్లో కూర్చో అంటారా? మామూలుగా జరిగేటువంటి సంఘటనగా. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆ అబ్బాయి వచ్చి అంకుల్ నేను బాగా తిరిగిపోతాను, మీ కొడుకు నాతో తిరగనియద్దే అని చెప్పాడా? అబ్బాయి వచ్చి అంకుల్ నేను బాగా తాగుపోతాను తెలుసా అని అన్నాడా? అంకుల్ నేను బాగా బాగా చెడిపోయాను తెలుసా అని చెప్పాడా? చెప్పలేదుగా. ఒక అమ్మాయి వచ్చి ఆంటీ నేను బాగా అబద్ధాలు ఆడతాను తెలుసా అనిందా? అనలేదుగా. ఆంటీ నేను బాగా మోసం చేస్తాను తెలుసా అనిందా? అనలేదుగా. మరి ఎలా తెలుసు ఒకరి గురించి? వారిని చూసినప్పుడే నడవడం అర్థమైపోద్ది. అవునా? వారిని చూసినప్పుడు వారు మంచివారా కారా, చెడ్డవారా, తిరిగే వాళ్ళ, తిరుగుబోతులా, లేకపోతే వారితో మన పిల్లలు ఉంటే చెడిపోరా, లేకపోతే వాళ్ళతో నేను తిరిగితే బాగుపడతానా చెడిపోతానా తెలుస్తుందిగా. అవునా? ఇప్పుడు మంచి చెడులు తెలిసేటువంటి స్వభావం మనకు ఆది కాలం నుంచే వచ్చింది. ఈరోజు నువ్వు దేవుని పోలి నడుచుకున్నప్పుడు సమాజం కూడా ఇలాగే గుర్తు తెచ్చుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లోకంలో తిరగకుండా దేవునిలో తిరిగినప్పుడు కూడా సమాజం నిన్ను చూసి ఒకరోజు కంటది, రే ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్మినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ యొక్క జీవితాన్ని చూసినప్పుడు
ఈరోజు నీ యొక్క జీవితాన్ని చూసినప్పుడు, ఈరోజు నీ బ్రతుకును చూసినప్పుడు, నీ యొక్క లైఫ్ స్టైల్ని చూసినప్పుడు, నీ దేవుడైన యేసయ్య గొప్పతనము అన్యులకు అర్థమయ్యేలాగా నీ జీవితము నడుస్తుందా? ఈరోజు నీ ఆత్మీయతలో అంత గొప్పగా ఎదిగావా?